మనం లాస్ట్ క్లాస్‌లో నాన్ లీనియర్ హైపోథెసిస్ గురించి డిస్కస్ చేశాము. బ్రీఫ్‌గా రీక్యాప్ చేస్తున్నాం. ఈ నాన్ లీనియర్ హైపోథెసిస్‌లో మనం చెప్పిన పాయింట్ ఏంటంటే x1, x2 అన్న 2 ఫీచర్స్ తీసుకున్నాము. ఆ 2 ఫీచర్స్ తీసుకొని మనం కొన్ని శాంపిల్స్ ఆ 2 శాంపిల్స్‌ని మనం కంప్యూటర్‌కి ఇచ్చేటప్పుడు ఇక్కడ మీరు కనిపిస్తున్న x అన్న అవుట్‌పుట్స్ అన్నీ దే ఆర్ రిప్రజెంటింగ్ 1. ఇక్కడ ఏవైతే సర్కిల్స్ కనిపిస్తున్నాయో ఈ అవుట్‌పుట్స్ అన్నీ కూడా దే ఆర్ రిప్రజెంటింగ్ 0. సో హియర్ ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 2 ఫీచర్స్‌ని తీసుకొని మనం ఇలా గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత ఈ 1 y ఈజ్ ఈక్వల్ టు అవుట్‌పుట్ 1, y ఈజ్ ఈక్వల్ టు 0 ఈ రెండింటిని సెపరేట్ చేసే విధంగా మనం ఒక క్లాసిఫైయర్‌ని డ్రా చేసాం. దీన్ని డెసిషన్ బౌండరీ అంటున్నాము. మనం అదే విధంగా హైపోథెసిస్ ఫంక్షన్ అని కూడా మనం దీన్ని పిలుస్తున్నాం. బై యూజింగ్ దిస్ ఓన్లీ we are deciding whether output is 1 or output is 0. అయితే ఇప్పుడు మనకి 2 ఫీచర్స్‌ని మనం తీసుకొని ఇలా కర్వ్ నాన్ లీనియర్‌గా రావాలి అనంటే డెఫినెట్‌గా మనకి స్క్వేర్స్ ఉండాలి. అండ్ స్క్వేర్‌లుంటే కర్వ్ పారాబోలాగా వస్తుంది తప్ప ఇలా పూర్తిగా ఇంకా నాన్ లీనియర్‌గా మనకు కావలసిన ఈ షేప్‌లో రావాలనంటే క్యూబ్ టర్మ్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి. సో మనకి ఉన్న ఇన్పుట్ ఫీచర్స్ ఎన్ని? 2 x1, x2. సో ఇప్పుడు మనం ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లం. అవుట్‌పుట్ ఎయిదర్ 1 ఆర్ 0 అవుతుంది. సో క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో మన హైపోథెసిస్ ఫంక్షన్‌ని సిగ్మాయిడ్ ఫంక్షన్ ఆర్ లాజిస్టిక్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం. సో g ఇక్కడ ఉంది. g ఆఫ్ థీటా ట్రాన్స్‌పోజ్ ఇంటూ x. అయితే ఇప్పుడు ఈ థీటా ట్రాన్స్‌పోజ్ ఇంటూ xలో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఒరిజినల్‌గా అయితే మనం x1, x2 అని 2 వేరియబుల్స్ ఉన్నాయి. కానీ మనం దీన్ని నాన్ లీనియర్ కర్వ్ కాబట్టి మనం x1 ఇంటూ x2 కూడా యాడ్ చేయాలి, x1 స్క్వేర్ x2 యాడ్ చేయాలి, x1 క్యూబ్ x2 యాడ్ చేయాలి, x1 x2 స్క్వేర్ యాడ్ చేయాలి, అలాగే x2 క్యూబ్ x1 స్క్వేర్ యాడ్ చేయాలి, x2 క్యూబ్ x2 స్క్వేర్ యాడ్ చేయాలి. ఇంకా మనం x1 పవర్ 4 ఇలా వెళ్ళినా ఇంకా మనకి కర్వ్ అనేది చాలా బాగా ఫిట్ అవుతుంది. అవుట్‌పుట్‌ని ప్రాపర్‌గా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. అయితే 2 ఫీచర్స్‌కే మనం తీసుకున్న ఇన్పుట్లు 2. కానీ ఇప్పుడు ఈ రెండింటిని మనకిక్కడ ఎన్ని ఫీచర్స్ అయిపోయాయి? x1, x2 ఇక్కడ మన కంటికి కనిపిస్తున్న ఈ స్లైడ్ మీదే 6 ఫీచర్స్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ మనం తీసుకున్న 2 ఫీచర్స్‌కి చాలా ఎక్కువ ఫీచర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సరే 2 ఫీచర్‌కైతే మనం ఏదైనా మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్‌కి మనం 2 ఫీచర్స్‌కైతే పోనీ ఎన్ని తీసుకున్నా x1 స్క్వేర్ క్యూబ్ తీసుకున్నా మనకు ప్రాబ్లమ్ లేదు. కానీ ఒకవేళ మనం 100 ఫీచర్స్ తీసుకున్నాం అనుకోండి. x1తో స్టార్ట్ చేసాము, x100 వరకు తీసుకున్నాం. ఇలా 100 ఫీచర్స్ తీసుకుంటే అప్పుడు x1 స్క్వేర్, x2 స్క్వేర్, ఇప్పుడు x1, x3 స్క్వేర్ అండ్ సో ఆన్ అలా వస్తూ ఉంటాయి. అండ్ x1 క్యూబ్, x2 క్యూబ్, x3 క్యూబ్ అండ్ సో ఆన్ అని వస్తూ ఉంటాయి. మళ్ళీ x1, x2, x1, x3, x1, x4 అండ్ సో ఆన్ అప్ టు x1, x100 వరకు వస్తూ ఉంటాయి. సో ఈ ఫీచర్స్ ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఒక్క x1తోనే ఎండ్ అవుతుందా? మళ్ళీ x2 స్క్వేర్ స్టార్ట్ చేస్తాను. x2 స్క్వేర్, x2 x3, x2 x4, x2 x5 అండ్ సో ఆన్. అలా ఎన్ని ఫీచర్స్ వస్తాయి? చాలా ఫీచర్స్ వస్తాయి. మనం కౌంటబుల్ కాని ఫీచర్స్. మనం కాబట్టి దీనికి వీటిని కౌంట్ చేయడానికి ఒక పారామీటర్ తీసుకున్నాము. ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అన్నాము. అంటే 100 స్క్వేర్ ఎన్ని ఫీచర్స్ మనం తీసుకున్నాం ఇప్పుడు? 100. సో 100 స్క్వేర్ చేసి బై 2 చేస్తే ఎంత వస్తుంది? 5000. మనం ఒరిజినల్‌గా ఇచ్చిన ఇన్పుట్లు 100. కానీ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తున్న ఫీచర్స్ 5000 వచ్చాయి. 5000 ఫీచర్స్‌కి క్యాలిక్యులేట్ చేయాలనంటే మనకి ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకంటే అన్ని ఫీచర్స్ మనం ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ గురించి చెప్పుకున్నాం. 5000 ఫీచర్స్‌కి మళ్ళీ మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కంప్యూటర్ ఎక్స్‌పెన్సివ్ కూడా అవుతుందని మనం చెప్పుకున్నాం. సరే ఒకవేళ
మనం స్క్వేర్ టర్మ్స్ని ఇంక్లూడ్ చేసేటప్పుడు స్క్వేర్స్ వరకే ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. పోనీ 5000 పర్వాలేదు మనకి. అలా కాకుండా క్యూబ్ టర్మ్ కూడా ఇంక్లూడ్ చేసామనుకోండి. ఎందుకు క్యూబ్ టర్మ్కి వెళ్తున్నాం? మన పాలినామియల్ మనం గీస్తున్న ఈ డెసిషన్ బౌండరీ అనేది ప్రాపర్గా రావాలి అని అంటే మనం క్యూబ్ టర్మ్కి వెళ్ళాం అనుకోండి. అప్పుడు x1 స్క్వేర్ x2 స్క్వేర్ x3 స్క్వేర్ ఇవ్వచ్చు. దాంతోపాటుగా x1 స్క్వేర్ x2 x1 ఇంటూ x2 ఇంటూ x3 x1 హోల్ క్యూబ్ ఇలా మనకు వస్తూ ఉంటాయి. ఇలా క్యూబ్ టర్మ్ రావటం వలన ఇప్పుడు మనకి ఎన్ని ఫీచర్స్ పెరిగాయంట? టోటల్గా 1,70,000 ఫీచర్స్ వస్తున్నాయి. ఈ 1,70,000 ఫీచర్స్ని మనం ఎలా కౌంట్ చేసాము? ఆర్డర్ ఆఫ్ n క్యూబ్ అంటే 100 క్యూబ్ చేసి మనం దాని నుండి 1,70,000 ఫీచర్స్ తీసుకుంటున్నాం. సో ఈ 1,70,000 ఫీచర్స్ అంటే అసలు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఈ ఫీచర్స్ అనేవి. ఈ ఫీచర్స్ 1,70,000 తీసుకోవడం వల్ల మనకి మళ్ళీ ఈ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ప్రాపర్గా మనం మనకి ఇంతవరకు ఉపయోగిస్తున్న అల్గారిథమ్స్ ఏవి? లీనియర్ రిగ్రెషన్ కానీ, ఇప్పుడు ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లం, లాజిస్టిక్ రిగ్రెషన్ కానీ, ఇలా ఫీచర్స్ చాలా ఎక్కువ అయ్యే కొద్దీ ఏం చేయాలో మనకి తెలియదు. ఇప్పుడు ఈ 1,70,000 లీనియర్ రిగ్రెషన్లో వచ్చింది అనుకోండి, మనం ఒకవేళ ఆల్రెడీ నార్మల్ ఈక్వేషన్ మెథడ్ ఉపయోగించి చేయాలనుకోండి, 1,70,000 ఫీచర్స్ అని అంటే దీనికి ఇన్వర్స్ కట్టాలని అంటే 1,70,000 బై 1,70,000 మ్యాట్రిక్స్ కావాలి మనకి. దానికి ఇన్వర్స్ కట్టాలంటే కంప్యూటర్కి పాసిబిలిటీ కాదు. అప్పుడు మనం గ్రేడియంట్ డిసెంట్ మెథడ్కి వెళ్ళినా అది కూడా కొద్దిగా స్లోగా చేస్తుంది. సో ఇలాంటి మెథడ్ మెయిన్గా ఒక ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఇన్ని ఫీచర్స్ వస్తాయని. మనం ఒక ప్రాబ్లంకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒరిజినల్గా ఈ కార్ని నేను అబ్జర్వ్ చేయాలి. ఈ కార్ని అబ్జర్వ్ చేయడం అంటే ఏముంది? చూడగానే నేను కార్ అని చెప్పేస్తున్నాను. కంప్యూటర్కి టాస్క్ ఇచ్చామనుకోండి, కంప్యూటర్ ఇది చూసి ఏమని చెప్పాలి? దీన్ని కార్ అని చెప్పాలి. కంప్యూటర్కి ఇది కార్ అని చెప్పడం కొద్దిగా కష్టమైన పని. అదేంటది మనం చూడగానే కార్ అని చెప్పేస్తున్నాం, కంప్యూటర్ ఎందుకు చెప్పదు ఇది కార్ అని? కంప్యూటరు ఎగ్జాంపుల్ ఈ చిన్న ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకుంటే, ఈ చిన్న రెక్టాంగులర్ బాక్స్లో కంప్యూటర్కి అర్థమయ్యేది ఈ చిన్న రెక్టాంగులర్ బాక్స్లో ఇక్కడ చూడండి చాలా డేటా ఉంది. అన్ని డేటా అంతా కూడాను దీని వాల్యూలు అన్ని 0 to 255 మధ్యలోనే ఉన్నాయి. 8-bit డేటా. ఈ ఒక్క చిన్న బాక్స్లో ఇంత డేటా ఉంది. ఏంటి డేటా చెప్తుంది? ఆ బాక్స్ యొక్క కాంట్రాస్ట్. సో ఈ బాక్స్ని మనం పిక్సెల్ అని అంటాం. ద ఇన్ఫర్మేషన్ వాట్ కంప్యూటర్ ఈజ్ గ్రాస్పింగ్ ఫ్రమ్ దిస్ స్మాల్ బాక్స్, వీఆర్ కాలింగ్ దట్ బాక్స్ యాజ్ ఏ పిక్సెల్. సో ఒక పిక్సెల్ నుండి మన ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ఎంత తీసుకొని, ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఇది కారు డోరు అని చెప్తుంది. ఒక పిక్సెల్ని అండర్స్టాండ్ చేసుకొని ఒక పిక్సెల్ నుండి ఇది ఇలా చెప్పింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సరే, ఈ ప్రాబ్లమ్ని మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. మనం కంప్యూటర్కి కొన్ని కార్లు ఇచ్చాం, ఒక 6 కార్స్ ఉన్నాయి. కంప్యూటర్కి ట్రైన్ చేసాం ఇవి కార్లు అని. కంప్యూటర్ మళ్ళీ ఇక్కడ ఉన్న పిక్సెల్స్ని బట్టి కంప్యూటర్ దీన్ని అర్థం చేసుకుంది. ఓకే, ఇవన్నీ కార్లు, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి కంప్యూటర్ అండర్స్టూడ్. నా ఇవి కార్లు కాదు అని చెప్పి మనం నాన్ కార్స్ డేటా కూడా మనం ఇచ్చాం. ఇవన్నీ మన ట్రైనింగ్ శాంపిల్స్. ఇప్పుడు మనం టెస్ట్ చేసేటప్పుడు ఒక కార్ని ఇస్తున్నాము, కంప్యూటర్ మనకు చెప్పాలి. కార్ని ఇస్తుంటే కంప్యూటర్ ఏమని చెప్పాలి? దిస్ ఈజ్ ఎ కార్ అని చెప్పాలి. ఇప్పుడు టెస్ట్ చేస్తుంటే మనం ఒక నాన్ కార్ ఇస్తున్నాము, అప్పుడు కంప్యూటర్ మనకి నాన్ కార్ అని చెప్పాలి. ఇది మనకి ఒక ట్రైనింగ్ శాంపిల్స్ కొన్ని మనం కంప్యూటర్ ట్రైన్ చేయడానికి ఇచ్చాము. ఇప్పుడు మనం టెస్ట్ చేస్తుంటే కార్ అయితే కార్ అని చెప్పాలి, నాన్ కార్ అయితే మనం నాన్ కార్ అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ కార్ ఉంది. ఈ కార్లో మనం 2 పిక్సెల్స్ తీసుకున్నాం. మనం ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? ఏ కార్ అయినా ఒక కార్ డిటెక్టర్ అన్న అల్గారిథం మనం తయారు చేయాలి. ఆ కార్ డిటెక్టర్ ఏం చేయాలి? ఒక కార్ని ఐడెంటిఫై చూడగానే ఇది కార్ అని చెప్పాలి, లేకపోతే అది కార్ కాదు అని మనకు చెప్పాలి. సరే, ఇక్కడ మనం 2 పిక్సెల్సే తీసుకున్నాం. ఈ 2 పిక్సెల్స్ తీసుకొని ప్రతి ఇమేజ్ నుండి కూడా 2 పిక్సెల్సే తీసుకుంటున్నాం. పిక్సెల్ 1 x యాక్సిస్ మీద డ్రా చేస్తున్నాం, పిక్సెల్ 2 y యాక్సిస్ మీద డ్రా చేస్తున్నాం. ఈ 2 పిక్సెల్స్ని బేస్ చేసుకొని మనం కార్ ఏదైతే కార్ అనుకుంటున్నామో
ఆ కార్ ఇమేజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ పాజిటివ్తో ఇండికేట్ అవుతున్నాయి. ఒకవేళ మనం ట్రైనింగ్ శాంపిల్స్ ఇచ్చిన వాటిలో ఏవైతే కార్లు కాదో అవి మనం నెగిటివ్తో రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు నేను ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. కంప్యూటర్ని నేను బాగా ట్రైన్ చేయడం కోసం ఇంకా నేను చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఇక్కడ పాజిటివ్ అని ఉన్నవన్నీ కూడా కార్లు, ఆ కారు యొక్క 2 పిక్సెల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ 2 పిక్సెల్స్ కూడా పిక్సెల్ 1, పిక్సెల్ 2 ఈ పాజిటివ్ ఉన్నవన్నీ కూడా ఒరిజినల్ కార్లవి, నెగిటివ్ ఉన్నవంతా కూడా నాన్ కార్స్వి. ఇప్పుడు నేను న్యూగా ఒక ఇమేజ్ ఇస్తే కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేసి ఇది కార్ కాదు అని చెప్పాలనంటే ఇక్కడ ఒక క్లాసిఫైర్ ఉండాలి. ఈ క్లాసిఫైర్ని మనం లాజిస్టిక్ రిగ్రెషన్ ఉపయోగించి ఇంతవరకు మనం చేస్తే మనం ఏం చెప్పాము, ఎక్కువ ఫీచర్స్ అవుతున్నాయి అని చెప్పాం. ఎందుకని ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ పిక్సెల్ 1, పిక్సెల్ 2 ఉంది ఎగ్జాంపుల్. పిక్సెల్ 1, పిక్సెల్ 2 ఉంటే పోనీ ఏదో నాన్ లీనియర్ కర్వ్ చూడడానికి కొద్దిగా బెరాబెలా ఎక్స్ స్క్వేర్తో అయిపోతుంది అని అనుకుందాం. కానీ ఇక్కడ మన ఇమేజ్ని ఒక కంప్యూటర్ ఒక ఇమేజ్ని రీడ్ చేయాలనంటే 2 పిక్సెల్స్ సరిపోవు. మినిమం లెంత్ 50 అంటే 50 రోస్ ఉండాలి పిక్సెల్స్, 50 కాలమ్స్ ఉండాలి. అంటే 50/50 ఉండాలి మినిమం. 50/50 పిక్సెల్ అని అంటే 2500 పిక్సెల్ ఉండాలి ఒక ఇమేజ్ని కంప్యూటర్ రీడ్ చేయడానికి. 2500 పిక్సెల్స్ అంటే 2.5 KB మినిమం ఉండాలి. అందుకే మీకు అప్లికేషన్స్లో ఎక్కడైనా అడిగేటప్పుడు ఫోటోని వాళ్ళు కొంత సైజ్ ఇస్తూ ఉంటారు, ఇంతకంటే ఎక్కువ ఇదని. ఓకే, యాజ్ ఆఫ్ నౌ మనకి అది అవసరం లేకపోయినా సో 2.5 KB 2500 పిక్సెల్స్. అక్కడ కిలో బైట్స్ అది. యాజ్ ఆఫ్ నౌ మనం ఇక్కడ పిక్సెల్స్ గురించి మాట్లాడుతున్నాం. 2 వేరు ఇన్ఫర్మేషన్. బట్ ఏంటంటే మీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను దాంతో దీన్ని సిమిలారిటీగా నేను చెప్పాను అంతే. దిస్ ఈజ్ పిక్సెల్స్, 2500 పిక్సెల్స్. ఈ పిక్సెల్లో మనకు డేటా, ఒక్కొక్క పిక్సెల్ నుండి కూడా మనం డేటాను తీసుకుంటాం. సో n ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 2500 ఉంది అంటే మన ఫీచర్స్ ఎన్ని అయ్యాయి, 2500 ఫీచర్స్. ఇప్పుడు ఫీచర్ వెక్టార్ తీసుకుంటే పిక్సెల్ 1 ఇంటెన్సిటీ, పిక్సెల్ 2 ఇంటెన్సిటీ, అలా 2500 పిక్సెల్ ఇంటెన్సిటీలు మనకి ఇందులో ఉంటాయి. ప్రతి ఇక్కడ మనం తీసుకుంటున్న పిక్సెల్ ఇంటెన్సిటీలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలా ఈ 2500 పిక్సెల్ ఇంటెన్సిటీలకి కూడా మనం ఇలా గ్రాఫులు డ్రా చేయాలి అని అంటే 1 వర్సెస్ 1 అంటే ఫస్ట్ పిక్సెల్ వర్సెస్ సెకండ్ పిక్సెల్, ఫస్ట్ పిక్సెల్ వర్సెస్ థర్డ్ పిక్సెల్, ఫస్ట్ పిక్సెల్ వర్సెస్ ఫోర్త్ పిక్సెల్, ఫస్ట్ పిక్సెల్ వర్సెస్ అండ్ సో ఆన్ 2500 పిక్సెల్, అండ్ సెకండ్ పిక్సెల్ వర్సెస్ థర్డ్ పిక్సెల్, అండ్ సెకండ్ పిక్సెల్ అండ్ సో ఆన్ వర్సెస్ 2500 పిక్సెల్స్. ఎలా డ్రా చేయాలి అని అంటే మనకి టోటల్గా ఇప్పుడు మనకి ఫీచర్స్ ఎన్ని అవుతాయనంటే 3 మిలియన్ ఫీచర్స్, అంటే 30 లక్షలు ఇంచుమించు. ఇలా మనం డ్రా చేస్తూ వెళ్ళేటప్పుడు అంటే ఫీచర్స్ ఆల్మోస్ట్ మనకి చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇంత డేటా వచ్చేటప్పుడు 3 మిలియన్ అంటే 30 lakhs ఇన్పుట్, 30 lakhs ఫీచర్స్ని మనం ఇన్పుట్ ఇస్తున్నాం ఒక చిన్న కార్ని డిటెక్ట్ చేయడానికి. కార్ని చూసి అది కారా కాదా అని చెప్పడానికి కంప్యూటర్ ఇంత వర్క్ చేయాలి. అందువల్ల మనం ఇంతవరకు ఉపయోగించిన లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్ ఈ కేసెస్లో ఫెయిల్ అవుతాయి. ఈ కేసెస్లో మనకు ఒక కొత్త వి రిక్వైర్ న్యూ అల్గారిథం. దట్స్ వై వీఆర్ మూవింగ్ టు న్యూరల్ నెట్వర్క్. సో న్యూరల్ నెట్వర్క్ గురించి అండర్స్టాండ్ చేసుకునే ముందు అది హ్యూమన్ బ్రెయిన్ని మనం హ్యూమన్ బ్రెయిన్లో వర్క్ అవుతున్న కాంప్లెక్స్ మోడల్. అది ఏ వెరీ సోఫిస్టికేటెడ్ మోడల్, a much more advanced model than any model that is existing now in the entire world. ఆ మోడల్ని మనం మిమిక్ చేయాలని ట్రై చేసేటప్పుడు దాంట్లో మనకి అడ్వాంటేజే ఉంది. సో అందుకే నాన్ లీనియర్ హైపోథసిస్ వచ్చేటప్పుడు ఏదైతే ఈ 3 lakhs ఫీచర్స్ ఇన్పుట్ వచ్చేటప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ ది న్యూరల్ నెట్వర్క్. ఫస్ట్ మనం బ్రెయిన్ని అండర్స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. దాంట్లో ఒకవేళ మన సెన్సెస్ నుండి వస్తున్న 5 మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని చూసేటప్పుడు ఏదో చూడడం కానీ, వినడం కానీ, లేకపోతే 5 సెన్సెస్ ద్వారా ఇన్పుట్ మనకు వస్తుంది. ఈ 5 సెన్సెస్ ద్వారా వస్తున్న ఇన్పుట్ని మనకి కంటి నుండి వచ్చిన ఇన్పుట్ని ఆప్టికల్ నర్వ్ ద్వారా, ఎలక్ట్రిక్ సిగ్నల్ అనేది ఈ ఆప్టికల్ నర్వ్లో త్రూ న్యూరాన్స్ మనకి
ఈ ఒక బ్రెయిన్లో 5 సెంటర్స్ ఉంటాయి, కార్టెక్సెస్. సో ఈ 5 సెంటర్లో ఒక సెంటర్కి వెళ్తుంది. అలాగే మనం చెవుల ద్వారా వినే ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రిక్ సిగ్నల్గా మారి న్యూరాన్స్ ద్వారా చివరికి ఇంకొక బ్రెయిన్ సెంటర్కి వెళ్తుంది. అలా 5 సెన్సెస్ నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఎలక్ట్రిక్ సిగ్నల్గా మారడం, న్యూరాన్స్ ద్వారా ఫైనల్గా అది మన బ్రెయిన్ సెంటర్కి వెళ్తుంది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు న్యూరో సైంటిస్ట్ ఏం చేశారనంటే, ఈ న్యూరల్ నెట్వర్క్ అన్న మనం నేర్చుకుంటున్న ఈ సబ్జెక్ట్లో న్యూరో సైంటిస్ట్ వాళ్ళు చెవి నుండి మన బ్రెయిన్ సెంటర్ ఏదైతే ఆడిటరీ కార్టెక్స్ అంటాం, ఈ ఆడిటరీ కార్టెక్స్కి వాళ్ళు మన ఇయర్ నుండి ఒక నెర్వ్ ఉంటుంది, ఒక వైర్ అనుకోండి మీరు సింపుల్ లాంగ్వేజ్లో, ఒక వైర్ ఉంటుంది. మనం విన్న సిగ్నల్ని ఈ ఇయర్ డ్రమ్ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్గా మార్చిన తర్వాత అది ఈ వైర్లో మన ఆడిటరీ కార్టెక్స్కి వెళ్తుంది. వాళ్ళు న్యూరో సైంటిస్ట్ ఏం చేశారు ఎక్స్పెరిమెంట్లో, ఈ చెవి నుండి మన ఆడిటరీ కార్టెక్స్కి వెళ్ళే ఈ లైన్ని, ఈ వైర్ని వాళ్ళు కట్ చేసేసారు. ఈ వైర్ని కట్ చేసేస్తే చెవి నుండి ఇన్ఫర్మేషన్ ఆడిటరీ కార్టెక్స్కి వెళ్ళదు. వాళ్ళు చేసిన వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఇక్కడ ఒక యానిమల్ బ్రెయిన్ని తీసుకుని వచ్చారు. ఇక్కడ ఒక యానిమల్ ఉందనుకుందాం. ఆ యానిమల్కి ఉన్న ఐ ఏదైతే ఐ ఉందో, ఆ ఐ నుండి దాని బ్రెయిన్కి వెళ్తున్న వైర్ని కట్ చేసి ఆ యానిమల్ ఐ ఏదైతే ఐ ఉందో ఆ ఐ నుండి ఆడిటరీ కార్టెక్స్ కలిపేశారు. సో ఇప్పుడు ఏమైంది, ఏ ఆడిటరీ కార్టెక్స్ ఇంతవరకు వింటూ ఉందో ఈ ఆడిటరీ కార్టెక్స్ ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్ ఏదైతే విజువల్ పిక్చర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఎలక్ట్రిక్ సిగ్నల్ వస్తుందో వెంటనే అది ఏం చేసింది, అలాగా అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ని చూడటం మొదలుపెట్టింది. సైంటిస్ట్స్ ఆశ్చర్యపోయారు. ఆడిటరీ కార్టెక్స్, ఏ ఆడిటరీ కార్టెక్స్ మనకి ఇంతవరకు వినడానికి ఉపయోగపడిందో ఈ ఆడిటరీ కార్టెక్స్ ఇప్పుడు చూడడానికి ఉపయోగపడుతుంది. ఆడిటరీ కార్టెక్స్ సైంటిస్ట్ అప్పటి వరకు ఏమనుకున్నారు, ఇది కేవలం వినడానికి మాత్రమే. అంటే ఈ ఆడిటరీ కార్టెక్స్ అంటున్నాం ఏదైతే మనం అంటున్నామో ఇది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టే మనం పిక్చర్ ఇన్ఫర్మేషన్ని పంపించేటప్పుడు ఆడిటరీ కార్టెక్స్ ఏది ఇంతవరకు మనకి వినడానికి ఉపయోగపడిందో ఈ సేమ్ ఆడిటరీ కార్టెక్స్ ఒకవేళ మన ఐ నుండి వెనక్కి మన బ్రెయిన్ లోపలికి వెళ్ళే వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ని మనం ఆడిటరీ కార్టెక్స్ కనెక్ట్ చేస్తే ఇది చూడడానికి ఉపయోగపడుతుంది. సైంటిస్ట్ అప్పుడు ఒక థింగ్ని అబ్జర్వ్ చేసి ఫైనల్గా వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, అంటే ఇది ఎందుకు జరిగిందని వాళ్ళు ఆలోచించారు. అప్పుడు వాళ్ళకి వచ్చిన ఫైనల్ కన్క్లూజన్ పాయింట్ ఏంటి, బ్రెయిన్ ఈ పర్టిక్యులర్ కార్టెక్స్ అనేది ఎలా అసలు ఇంతవరకు, సో ఈ ఆడిటరీ కార్టెక్స్ని మనం కంటికి కనెక్ట్ చేస్తే ఈ ఆడిటరీ కార్టెక్స్ చూడడం మొదలుపెట్టింది. అంటే ఇది ఏ ఐ అయినా అవ్వచ్చు, ఇంకొక ఐను మనం ఇక్కడ ఐకి సంబంధించిన ఐ నుండి వెనక్కి వెళ్తున్న లైన్ని దీనికి కనెక్ట్ చేస్తే ఎందుకు ఇది ఎలా చూడగలుగుతుంది అని సైంటిస్టులు అప్పుడు కూర్చొని ఆలోచిస్తే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆడిటరీ కార్టెక్స్ లెర్న్స్. ఎందుకంటే బై నేచర్ దానికి చూడగలిగే క్యాపబిలిటీ లేదు. అది అసలు సైంటిస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయింది. దీనికి ట్రైనింగ్ ఎక్కడి నుండి వచ్చిందని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆడిటరీ కార్టెక్స్ అసలు ఎప్పుడు ఎవరి ఆడిటరీ కార్టెక్స్ కూడా వినడానికే ఎప్పుడు సిద్ధంగా ఉండే ఆడిటరీ కార్టెక్స్ వినడానికి డిఫరెంట్ ప్యాటర్న్ అన్నీ కూడా మనం వింటున్న లాంగ్వేజెస్ మనం వింటున్న ఇప్పుడు మీరు వింటున్నారంటే ఏదైనా నేను తెలుగులో మాట్లాడుతుంటే మీ ఆడిటరీ కార్టెక్స్కి ఆ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వడం ద్వారానే ఇది జరుగుతుంది. కానీ ఇలాంటి ఆడిటరీ కార్టెక్స్ విజువల్ ఇన్ఫర్మేషన్ అది కూడా అది పిక్చర్ ఇన్ఫర్మేషన్ అని ఎలా గ్రహించగలిగింది, అది వెళ్తుంది దానికి వచ్చేటప్పుడు ఎలక్ట్రిక్ సిగ్నల్ కదా, అంటే డేటాని వేరు చేసి దాన్ని నేర్చుకుని దాని నుండి అది పిక్చర్ దాంతో మనం చూస్తున్నాం అని అంటే అది నేర్చుకోవడం వల్లనే ఇది జరిగింది. సో ఆడిటరీ కార్టెక్స్ లెర్న్స్ టు సీ అన్నాం. ఎందుకు నేర్చుకుంది అని అంటున్నాము, బై నేచర్ ఆడిటరీ కార్టెక్స్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ టు సీ, పిక్చర్ని చూడడానికి అది డిజైన్ చేయలేదు. కానీ ఈ కేసులో వెంటనే మనం రీవైర్ చేయగానే అది నేర్చుకోవడం స్టార్ట్ చేసింది కాబట్టి అది చూడగలిగింది అని సైంటిస్ట్స్ ఫైనల్ కన్క్లూజన్కి వచ్చారు.
సరే ఒక్క ఆడిటరీ కార్టెక్స్ ఇది జరుగుతుందా అని చెప్పి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈసారి ఏం చేశారు, సొమాటో సెన్సరీ కార్టెక్స్ అని ఉంది. ఈ సొమాటో సెన్సరీ కార్టెక్స్ ఏం చేస్తుంది, మన టచ్ దేన్నైనా మనం ముట్టుకుంటున్నామనంటే దాని నుండి సిగ్నల్ మన సెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలక్ట్రికల్గా మారి త్రూ న్యూరాన్స్ ఈ సెంటర్కి వెళ్తుంది. ఈసారి వాళ్ళు ఏం చేశారు, ఈ సొమాటో సెన్సరీ కార్టెక్స్కి మన సెన్సెస్ నుండి ఏదైనా వెళ్తున్న ఎగ్జాంపుల్ ఒక వైర్ని రీవైర్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఫైనల్గా అక్కడ ఈ సొమాటో సెన్సరీ కార్టెక్స్కి వెళ్తున్న అక్కడ వైర్ని వాళ్ళు కట్ చేసి దీన్ని మళ్ళీ మనం ఐకి ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇంతవరకు ఏ సొమాటి సెన్సరీ కార్టెక్స్ అనేది సెన్స్ని కేవలం టచ్ చేస్తూ ఉంటే మనం ఏదైతే ఇంతవరకు మనకి సెన్స్ చేయడానికి ఉపయోగపడిందో అదే సొమాటి సెన్సరీ కార్టెక్స్ అనేది చూడడానికి ఉపయోగపడింది. మళ్ళీ సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. సో ద సొమాటి సెన్సరీ కార్టెక్స్ ఆల్సో లెర్నింగ్ టు సీ. ఇంతవరకు ఏ సొమాటో సెన్సరీ కార్టెక్స్ అనేది మనకి టచ్ ఈ సెన్స్ని టచ్ చేస్తూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని మనకి గ్రాస్ప్ చేసిందో ఇప్పుడు ఇదే సొమాటో సెన్సరీ కార్టెక్స్ అనేది చూడడానికి మనకు ఉపయోగపడుతుంది. ఈ సొమాటో సెన్సరీ కార్టెక్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి నేను దీని వైర్ని రీవైర్ చేసి ఇక్కడ నేను వైర్ని ఐకి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ సొమాటో సెన్సరీ కార్టెక్స్ అనేది చూడడానికి ఉపయోగపడింది. అంటే అన్ని సెన్సెస్ నుండి వెళ్ళే వైర్లు అన్నింటినీ కూడా మనం రీవైర్ చేస్తే అన్నీ కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ దట్ మేడ్ సైంటిస్ట్ టు రీథింక్. అప్పుడు ఈ న్యూరల్ నెట్వర్క్ అన్న కాన్సెప్ట్ 1980 అండ్ 1990లో బాగా ఒక విధంగా వర్కౌట్ చేసిన సబ్జెక్ట్. అయితే 1990 తర్వాత బికాస్ ఈ న్యూరల్ నెట్వర్క్ సంబంధించినవి కాంప్లెక్స్ థింగ్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి సైంటిస్ట్ అందరూ కూడా ఆ కంప్యూటేషనల్ క్యాపబిలిటీ మన కంప్యూటర్స్కి లేదు కాబట్టి ఆ టైంలో మన ప్రాసెసర్స్ కూడా అంత ఫాస్ట్ కాదు కాబట్టి ఒక విధంగా వదిలేసాం ఆ సబ్జెక్ట్ని. మళ్ళీ రీసెంట్ ఇయర్స్లో న్యూరల్ నెట్వర్క్ అన్న కాన్సెప్ట్ మనం మెయిన్గా మన మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ అప్లై చేయడానికి మెయిన్గా సోఫిస్టికేటెడ్ కంప్యూటేషనల్ క్యాపబిలిటీ ఉంది కాబట్టి నౌ వీఆర్ యూజింగ్. ఇప్పుడు ఇక్కడ రీసెంట్గా కొన్ని ట్రయల్స్ జరుగుతున్నాయి. FDA ట్రయల్స్లో కూడా వాళ్ళు బ్లైండ్ పర్సన్స్ చూడడానికి న్యూరల్ నెట్వర్క్ ద్వారా వాళ్ళు కొన్ని వర్క్ చేశారు. వాళ్ళు చేసింది ఏంటో చూద్దాం. ఒక పర్సన్ ఎగ్జాంపుల్ బ్లైండ్ అనుకుందాం. ఆ పర్సన్ తన హెడ్ మీద గ్రే స్కేల్ కెమెరా పెట్టుకుంటాడు. గ్రే స్కేల్ కెమెరా పెట్టుకోగానే మన కెమెరా ఏం చేస్తుందో తెలుసు. మన కళ్ళు ఏం చేస్తే కెమెరా కూడా అదే చేస్తుంది. ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రికల్గా మారుస్తుంది. ఎలక్ట్రికల్గా మార్చిన తర్వాత దాని నుండి వస్తున్న ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మీకు స్ట్రిప్స్ కనిపించే చూసారా, ఈ ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేసాం. ఈ ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేయగానే ఈ ఎలక్ట్రోడ్స్ని టంగ్ మీద పెట్టాం. టంగ్ మీద ఎందుకనంటే అది వెంటనే ఈజీగా సెన్స్ చేసే క్యాపబిలిటీ ఉన్న థింగ్. ఓకే, టంగ్ మీద పెట్టగానే ఇప్పుడు ఏ సొమాటరీ సెన్సరీ కార్టెక్స్ అనేది ఇంతవరకు మీకు టేస్ట్కి ఒక కార్టెక్స్ ఉంటుంది. ఓకే, ఏ కార్టెక్స్ ఇంతవరకు టేస్ట్ చెక్ చేయడానికి ఉపయోగపడిందో ఆ కార్టెక్స్ ద్వారా మీరు చూడగలుగుతున్నారు. అంటే కేవలం ఈ స్ట్రిప్ని వాళ్ళు నాలిక మీద పెట్టడం ద్వారా బ్లైండ్ పర్సన్స్ విజువల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ కంటి ముందు ఏం జరుగుతుందో చూస్తున్నారు. దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ థింగ్. కేవలం వాళ్ళు ఈ ఒక సెన్సార్ని వాళ్ళ నాలిక మీద పెట్టడం ద్వారా ఏదైతే వాళ్ళ కంటి ముందు కనిపిస్తుందో వాళ్ళకి కళ్ళు లేకపోయినా వాళ్ళు చూడగలుగుతున్నారు. అండ్ నాట్ ఓన్లీ దిస్, దే హ్యావ్ ఆల్సో ట్రైడ్ హ్యూమన్ ఇయర్. వాళ్ళు హ్యూమన్ ఎకో లొకేషన్ అంటే ఈసారి వాళ్ళు ఏం చేశారు, 2 హ్యాండ్స్ ఫింగర్స్ కానీ దీనికి సెన్సర్స్ కనెక్ట్ చేశారు. ఈ సెన్సర్స్ కనెక్ట్ చేసి ఎప్పుడైతే ఎకో సౌండ్ ఒక ఆబ్జెక్ట్ ముందు వచ్చింది అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ ముందు రాగానే దాని నుండి ఎకో సౌండ్ వచ్చి మళ్ళీ దీనికి ఈ ఫింగర్స్ మీద కనెక్ట్ చేసిన సెన్సార్కి వచ్చి ఆ సెన్సార్ నుండి మన సొమాటో సెన్సరీ కార్టెక్స్ ఏదైతే ఇంతవరకు టచ్కే ఉపయోగపడిందో ఈ సెన్సార్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ని తీసుకుని ఆ బ్లైండ్ పర్సన్కి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ వస్తుంది అని చెప్పడం స్టార్ట్ చేసింది. దీని గురించి ఆల్రెడీ ఈ ఎక్స్పెరిమెంట్ గురించి మీకు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. యూ కెన్ ఆల్సో గో త్రూ ఫర్ ఇట్. ఈవెన్ ఒక బ్లైండ్ కిడ్ కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉండి ఎంటైర్గా తను సిటీలో తిరుగుతూ ఉన్నా ఎక్కడ ఏ ఆబ్జెక్ట్ని హిట్ చేయకుండా, మూవింగ్ వెహికల్స్ అయినా హిట్ చేయకుండా వెళ్ళగలుగుతున్నాడు. దిస్ ఈజ్ పాసిబుల్ with the concept of the neural network when we apply this neural network to the machine learning problem. Not only that, there are many other applications like haptic belt and implanting a third eye and different applications are there. So main గా మనం ఇందులో చెప్పిన పాయింట్ ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్
నేర్చుకుంటుంది అన్న ఒక్క కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఉపయోగపడింది. అది ఎలా నేర్చుకుంటుంది అన్నది మనం ఇప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేసాం. అది న్యూరాన్స్ కాంప్లెక్స్ నెట్వర్క్ లో న్యూరాన్ గురించి మనం చిన్నప్పుడే చదువుకుంటాం. న్యూరాన్ లో డెండ్రైట్ ఉంటుంది. ఇందులో సెల్ బాడీ మనం ఏదైతే ఉందో దీన్ని మనం సెల్ బాడీ అంటున్నాము. నెక్స్ట్ యాక్సాన్. డెండ్రైట్ అంటే ఏం చేస్తుంది? ఇన్పుట్ ని తీసుకుంటుంది. డెండ్రైట్ ఇన్పుట్ ఒక న్యూరాన్ నుండి ఇన్పుట్ ని తీసుకుంటుంది, ఆర్ సెవరల్ న్యూరాన్స్ నుండి ఇన్పుట్ తీసుకుంటుంది. యాక్సాన్ అంటే ఏంటి? మన అవుట్పుట్. సో మనకి ఇక్కడ న్యూరల్ నెట్వర్క్ లో ఈ 3 టెర్మినాలజీస్ మనకు అవసరం అవుతాయి. సో డెండ్రాన్ ఈజ్ అవర్ ఇన్పుట్ మన ఇన్పుట్ అనేది మనం డెండ్రైట్కి ఇస్తున్నాం, డెండ్రైట్. అండ్ అవుట్పుట్ అనేది మనం యాక్సాన్ నుండి తీసుకుంటున్నాం. ఇలా 1-2 న్యూరాన్లు కాదు, చాలా మనం అబ్జర్వ్ చేస్తే ఈ న్యూరాన్స్ అన్ని ఎంత కాంప్లెక్స్ నెట్వర్క్ లో ఉన్నాయనంటే, ఇన్ని న్యూరాన్స్ వర్క్ చేయడం ద్వారా ఒక న్యూరాన్ నుండి ఇంకొక న్యూరాన్కి ఎలక్ట్రిక్ పల్సెస్ కంటిన్యూస్ గా వెళ్ళడం ద్వారానే ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నానంటే నా బ్రెయిన్ నుండి ఈ ఇన్ఫర్మేషన్ ఎన్నో న్యూరాన్స్ నుండి పాస్ అయ్యి వచ్చింది. మీరు ఒక చిన్న హ్యాండ్ మూవ్ చేయాలన్నా, ఒక మజిల్ మూవ్ అవ్వాలన్నా బ్రెయిన్ నుండి ఆ సిగ్నల్ అనేది ఎన్నో న్యూరాన్స్ కి వెళ్ళాలి. మీరు ఒక ఆలోచన చేయాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎన్నో న్యూరాన్స్ ద్వారా పాస్ అవ్వాలి. ఇంత కాంప్లెక్స్ సిస్టమ్ ని వండర్ఫుల్ గా బ్రెయిన్ ఎలా డీల్ చేయగలుగుతుంది, అసలు బ్రెయిన్ ఎలా నేర్చుకుంటుంది అన్న థింగ్ ని మనం ఆలోచించి ఈ న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా లెర్నింగ్ అల్గారిథం అనేది మనం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము డెండ్రైట్. ఈ డెండ్రైట్ నుండి న్యూరాన్ కనెక్ట్ చేసే వైర్లు ఏవైతే ఉన్నాయో మనం ఇన్పుట్ వైర్లు అంటున్నాం. ఈ మన న్యూరాన్ అవుట్పుట్ ఏదైతే ఇక్కడ ఒక వైర్ వస్తుందో దాన్ని మనం యాక్సాన్ అంటున్నాం. ఈ 2 టెర్మినాలజీస్ మీకు అండర్స్టాండ్ అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్ న్యూరాన్ డయాగ్రామ్ ను మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ నుండి ఒక న్యూరాన్ యాక్సాన్, ఇది న్యూరాన్ యాక్సాన్ నుండి ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది ఇంకొక న్యూరాన్ డెండ్రైట్ కి వెళ్ళింది. సో యాక్సాన్ అని అంటే అవుట్పుట్, డెండ్రాన్ అని అంటే ఇన్పుట్. ఇక్కడ నేను ఫస్ట్ డబుల్ టిక్స్, ఇక్కడ త్రిబుల్ టిక్స్ పెట్టాను, ఇది యాక్సాన్ నుండి వస్తున్న సిగ్నల్. ఇక్కడ నేను సింగిల్ టిక్ పెట్టాను, ఇక్కడ ఇది డెండ్రైట్ కి వెళ్ళింది, అంటే ఒక అవుట్పుట్. ఇదంతా ఎలక్ట్రిక్ ఇంపల్సెస్. ఇవి ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ గుర్తుపెట్టుకోండి. ఒక ఎలక్ట్రిక్ ఇంపల్సే ఇక్కడ క్యారీ అవుతుంది. ఇలా ఇప్పుడు ఈ సెకండ్ న్యూరాన్ ఏం చేస్తుంది? ఈ సెకండ్ న్యూరాన్కి ఇలా చాలా న్యూరాన్స్ నుండి ఇన్పుట్స్ వస్తాయి. ఈ చాలా న్యూరాన్స్ నుండి వచ్చిన ఇన్పుట్స్ తీసుకొని ఈ సెకండ్ న్యూరాన్ అవుట్పుట్ ఎలక్ట్రిక్ ఇంపల్స్ ని పంపిస్తుంది అనమాట. దీన్ని మనం అప్లై చేసేటప్పుడు మన మోడల్, హౌ వి అప్లై దిస్ మోడల్ మ్యాథమెటికల్లీ అండ్ హౌ వి రిప్రజెంట్ దిస్ మోడల్. మనం ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ x1 అండ్ x2 x3 అనే 3 ఉన్నాయి మనకు ఫీచర్స్. మీ అందరికీ మనం టెర్మినాలజీ ఉపయోగిస్తున్నాం. x1 x2 x3 అంటే ఫీచర్స్ 3 ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఫీచర్స్ ని నేను ఇక్కడ ఒక న్యూరాన్ అనుకోండి, ఎగ్జాంపుల్ న్యూరాన్ కనెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు 3 ఫీచర్స్ ని కనెక్ట్ చేసేటప్పుడు వైర్లు ఉపయోగించాను కదా, ఈ వైర్లని మనం ఇన్పుట్ వైర్లు అంటున్నాం. ఒరిజినల్ గా అయితే మనకి ఇవన్నీ డెండ్రైట్, ఈ వైర్లను మనం ఇన్పుట్ వైర్లు అంటున్నాం. ఇప్పుడు ఈ న్యూరాన్ నుండి బయటకు వస్తున్న అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్సాన్ అంటే ఇది అవుట్పుట్. దిస్ ఈజ్ అవర్ హైపోథసిస్ ఫంక్షన్. అయితే మనం ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుండి రిగ్రెషన్ చెప్పుకునేటప్పుడు, క్లాసిఫికేషన్ చెప్పేటప్పుడు x0 అనే ఎక్స్ట్రా ఫీచర్ ని మనం తీసుకునే వాళ్ళం. ఎందుకనంటే తీటా నాట్కి మనం x0 అనేది మనం యూజ్ చేసేవాళ్ళం. దీన్ని x0 ఫీచర్ లేనప్పటికీ మనం తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం బయాస్ యూనిట్ అంటాం. అంటే ఇక్కడ ఇస్తున్న ప్రతిదీ మనం న్యూరల్ నెట్వర్క్ లో ఒక యూనిట్ అంటాము. x1 ఒక యూనిట్, x2 ఒక యూనిట్, x3 ఒక యూనిట్, ప్రతి దాన్ని మనం ఒక యూనిట్ అంటూ ఉంటాం. సో x0 ని బయాస్ యూనిట్ అని ఎందుకన్నామంటే అది ఇంతవరకు మనకి లేనప్పటికీ మనం యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఈ బయాస్ యూనిట్ ని మనం ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకున్నాం. దీన్ని బయాస్ యూనిట్ అని ఎందుకు అంటున్నాం అంటే దిస్ వాల్యూ x0 ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్ అండ్ x0 ఈజ్ ఆల్వేస్ 1 ఆల్రెడీ. ఇన్పుట్ ఫీచర్స్ అన్ని మనం తీసుకున్నాం. ఇన్పుట్ ఫీచర్స్ అన్నింటినీ ఒక మ్యాట్రిక్స్ లో తీసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ లో x0 నుండి స్టార్ట్ చేసాం. x0 అన్న ఫీచర్ ఒరిజినల్ గా లేదు, అయినప్పటికీ మన కన్వీనియన్స్ కోసం మనం తీసుకున్నాం. x1 x2 x3 అన్న 3 ఫీచర్స్ ఉన్నాయి.
అలానే థీటాలో θ1, θ2, θ3 అన్న 3 పారామీటర్స్ ఇంక్లూడింగ్ ద θ0. దీన్ని మనం పారామీటర్స్ అంటున్నాం కదా. న్యూరల్ నెట్వర్క్లో వెయిట్స్ అన్న వర్డ్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే మీరు ఆల్రెడీ పారామీటర్స్తో కన్వీనియంట్గా ఉన్నారు కాబట్టి మనం మ్యాక్సిమం పారామీటర్ అని అంటూ ఉందాం. బట్ న్యూరల్ నెట్వర్క్స్లో ఇన్ జనరల్గా ఈ థీటాని మెజారిటీ టైం అందరూ కూడా డిస్క్రైబ్ చేసేది ఎలా అంటే వెయిట్ అంటూ ఉంటాం. మనం వెయిట్స్, ఎవ్రీ వెయిట్, ఇక్కడ 4 వెయిట్స్ ఉన్నాయంటాం. వీటిని మనం ఫీచర్స్నే ఇన్పుట్ మనం ఇస్తున్నాం కదా, ఇన్పుట్ అని అంటూ ఉంటాం. మరి Hθ మనకి ఏమవ్వాలి? హైపోథెసిస్ ఫంక్షన్. ఈ హైపోథెసిస్ ఫంక్షన్ని మనం లాజిస్టిక్ తీసుకుంటున్నాం. లాజిస్టిక్ ఫంక్షన్ 1/1 + e⁻ θ ట్రాన్స్పోజ్ ఇంటూ x. ఎందుకంటే మనకు ఆల్రెడీ లాజిస్టిక్ ఫంక్షన్ ఐడియా ఉంది కాబట్టి. సో ఈ లాజిస్టిక్ ఇక్కడ ఏదైతే ఫంక్షన్ తీసుకున్నాం దీన్ని మనం యాక్టివేషన్ ఫంక్షన్, ఈ సిగ్మాయిడ్ ఆర్ లాజిస్టిక్ ఫంక్షన్ ఏదైతే మనం తీసుకున్నామో దీన్ని ఇక్కడ మనం యాక్టివేషన్ ఫంక్షన్ అంటున్నాం. ఎందుకని? ఇది యాక్టివేట్ చేస్తుంది. అంటే ఇక్కడ నుండి వచ్చిన ఈ అవుట్పుట్ ఇంకొక నెట్వర్క్కి ఇన్పుట్గా వెళ్ళి దాన్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని యాక్టివేషన్ ఫంక్షన్ అని అంటున్నాం. ఓకే, ఈ టెర్మినాలజీ అంతా మీకు బాగా ఫెమిలియర్ అయ్యారనుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఒక న్యూరాన్ ఇదే కదా. న్యూరాన్లో ఏముంది? ఇన్పుట్స్ ఉన్నాయి. ఆ ఇన్పుట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇంకొక న్యూరాన్స్ నుండి వస్తూ ఉన్నాయి. ఈ 4 ఇన్పుట్స్. ఈ 4 ఇన్పుట్స్ ఇక్కడ మనం 4 ఫీచర్స్గా తీసుకున్నాం. వాటికి 4 వైర్లు. యాక్చువల్గా అయితే 3 ఇన్పుట్సే ఉన్నాయి. 4థది మనం లేనప్పటికీ మనం ఒకటి యాడ్ చేసాం. 3 ఇన్పుట్స్ ఉండేటప్పుడు ఇక్కడ 3 ఇన్పుట్స్ 3 వైర్స్, వీటిని ఇన్పుట్ వైర్స్ అన్నాం. అక్కడైతే మనకి న్యూరాన్లో అయితే అది డెండ్రైట్. అలానే ఇక్కడ ఇది అవుట్పుట్ వైర్, అక్కడ న్యూరాన్లో యాక్సాన్. అక్కడ మనం అది తీసుకున్న న్యూరాన్ బాడీ. సో ఇవి ఇన్పుట్, ఇవి అవుట్పుట్ h(x) మనకి హైపోథసిస్ ఫంక్షన్. x1, x2, x3 ఫీచర్స్ అంటున్నాం. θ0 ఈ ఆల్రెడీ θ0 మీకు ఐడియా ఉంది. ఈ రెండు వస్తే మనకు చాలు. హైపోథసిస్ ఫంక్షన్ కావాల్సినవి θxే కదా. ఇది వస్తే మనం న్యూరాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్క న్యూరాన్ మోడల్ వచ్చింది కాబట్టి ఈ న్యూరాన్నే మనం మల్టిపుల్ చేద్దాం. దీన్నే మనం న్యూరల్ నెట్వర్క్ అంటాం. ఎందుకు న్యూరల్ నెట్వర్క్ అంటున్నాం? ఇంతవరకు ఒక న్యూరాన్ ఉంది. న్యూరాన్ ఒకటి ఉంటే న్యూరాన్ నెట్వర్క్ అని అనేవాళ్ళం. ఇప్పుడు చాలా న్యూరాన్స్ వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మనం న్యూరల్ నెట్వర్క్ అంటున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక నుండి మనం న్యూరాన్ అన్న వర్డ్ మాట్లాడడం న్యూరల్ నెట్వర్కే అంటూ ఉంటాం. ఎందుకంటే న్యూరాన్ గురించి మీకు ఐడియా వచ్చింది. ఆ మోడల్ తీసుకున్నాం, ఆ మోడల్ని తీసుకుని రిప్రజెంట్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద న్యూరల్ నెట్వర్క్ మోడల్. ఇది లేయర్ 1, ఇది లేయర్ 2, ఇది లేయర్ 3. 3 లేయర్సే ఉంటాయా అంటే ప్రజెంట్ మనం 3 లేయర్స్ నేర్చుకుంటున్నాం. మీ అందరికీ టర్మ్స్ మీ అందరికీ ఐడియా ఉంది. x1, x2, x3. x1, x2, x3 అని అంటే మన ఇన్పుట్ ఫీచర్స్. ఆ ఇన్పుట్ ఫీచర్స్ ఏవైనా అవ్వచ్చు. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫీచర్ ఇక్కడ 3, ఇటువైపు నుండి మీకు ఇక్కడ 3 న్యూరాన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని నేను యాక్చువల్గా న్యూరాన్ అని అనని అవసరం లేదు, బట్ మీ అండర్స్టాండింగ్ కోసం నేను ప్రెజెంట్ ఇప్పుడు నేను చెప్తున్నాను. న్యూరాన్ ఇక్కడ 3, ఈ ఆరెంజ్ కలర్, రెడ్, ఈ కలర్ సర్కిల్లో మీకు ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. ఈ 3 ఇక్కడ నేను 3 లైన్స్ వెళ్ళాయి. ప్రతి ఇన్పుట్ x1 నుండి ఇక్కడ 3 వైర్స్ కనెక్ట్ అయ్యాయి, x2 నుండి 3 వైర్స్ కనెక్ట్ అయ్యాయి, x3 నుండి 3 వైర్స్ కనెక్ట్ అయ్యాయి. వీటితో పాటుగా x0 అన్న నేను ఇంకొకటి తీసుకున్నాను. దాని నుండి కూడా దీనికి 3 వైర్స్ కనెక్ట్ అవుతూ వచ్చాయి. ఓకే, అయితే ఈ A1, A2, A3 మనం ఏవైతే తీసుకుంటున్నామో ఈ A1, A2, A3, ఈ A1, A2, A3 నుండి ఈ మూడింటి నుండి ఒక వైర్, ఈ 3 వైర్స్ కనెక్ట్ అయ్యి ఫైనల్గా మనకి ఇక్కడ నుండి అవుట్పుట్ మనకి హైపోథసిస్ ఫంక్షన్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ వైర్. ఇక్కడ మనకి ఫైనల్గా ఇది మనం అక్కడ మాట్లాడుకున్న ఫైనల్ అవుట్పుట్, దీని నుండి మనకు అవుట్పుట్ వచ్చింది. అయితే సెకండ్ లేయర్లో కూడా మనం ఇక్కడ x0 ఎలా అయితే తీసుకున్నామో A0 అనేది మళ్ళీ మన కన్వీనియన్స్ కోసం తీసుకుంటున్నాం. ఇక్కడ ఎలా అయితే దీన్ని బయాస్ యూనిట్ అంటున్నామో ఇక్కడ కూడా ఇది బయాస్ యూనిట్. ప్రతిదీ ఒక యూనిట్. ఇదొక యూనిట్, ఇదొక యూనిట్, ఇదొక యూనిట్. 3 యూనిట్స్ మనం ఇక్కడ, దిస్ ఈజ్ 1 యూనిట్, దిస్ ఈజ్ 1 యూనిట్, దిస్ ఈజ్ 1 యూనిట్. 3 యూనిట్స్ మనం ఇక్కడ తీసుకున్నాం. లేయర్ 1ని
ఇన్పుట్ లేయర్ అన్నాం, ఎందుకంటే ఇది ఇన్పుట్ కాబట్టి. లేయర్ 2ని హిడెన్ లేయర్ అన్నాం, ఎందుకంటే ఇది మనకు కనిపించదు కాబట్టి. ఇన్పుట్ మనకు తెలుస్తుంది, అవుట్పుట్ మనకు తెలుస్తుంది, మిగతా మధ్యలో పోర్షన్ అంతా హిడెన్ అయినట్టుగా అనిపిస్తుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ హిడెన్ లేయర్. థర్డ్ లేయర్ని అవుట్పుట్ లేయర్ అన్నాం. ఇప్పుడు ఇందులో టెర్మినాలజీ ఫెమిలియరైజ్ అవుదాం. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఎక్స్ సబ్స్క్రిప్ట్ 1, ఎక్స్ సబ్స్క్రిప్ట్ 2, ఎక్స్ సబ్స్క్రిప్ట్ 3 అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇది ఫీచర్ 1, ఫీచర్ 2, ఫీచర్ 3 అని. అలాగే ఇక్కడ ఏ సబ్స్క్రిప్ట్ 1, ఏ సబ్స్క్రిప్ట్ 2, ఏ సబ్స్క్రిప్ట్ 3, A1, A2, A3 ఉన్నాయి. కానీ మీద సూపర్ స్క్రిప్ట్ చూడండి, 2, 2, 2 అంటే దాని అర్థం ఏంటి, ఇది సెకండ్ లేయర్కి సంబంధించింది అని చెప్పడానికి మనం 2, 2, 2 ఉపయోగిస్తున్నాం. ఒకవేళ ఇక్కడ థర్డ్ హిడెన్ లేయర్ ఉందనుకోండి, అప్పుడు మనం A03, A13, A23, A33 అంటాం. అంటే ఇలాంటి లేయర్స్ ఎన్నైనా రావచ్చు కాబట్టి మనం ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇందులో సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ మీకు చాలా ఐడియా ఉండాలి. ఒకవేళ ఇక్కడ దీనికి మనం సూపర్ స్క్రిప్ట్ ఇవ్వాల్సి వస్తే ఎలా ఇస్తాము, 1, 1, 1 అనేవాళ్ళు, ఎందుకంటే ఇది ఫస్ట్ లేయర్కి సంబంధించింది. ఇక్కడ మనం సూపర్ స్క్రిప్ట్ ఇవ్వాల్సి వస్తే ఎలా ఇస్తాము, పైన 3 అని ఇవ్వాలి, ఎందుకనంటే ఇది థర్డ్ లేయర్కి సంబంధించింది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ A1, A2, A3 ఏదైతే మనం తీసుకున్నామో వాటిని మనం యాక్టివేషన్ ఆఫ్ యూనిట్ ఐ ఇన్ లేయర్ జే అంటున్నాం. జే అంటే సూపర్ స్క్రిప్ట్, ఐ అంటే సబ్స్క్రిప్ట్. ఈ యూనిట్ని మనం చెప్పాం, ప్రతి బ్లాక్ని మనం ఒక యూనిట్ అంటామని. యాక్టివేషన్ ఆఫ్ యూనిట్ ఐ, యాక్టివేషన్ ఆఫ్ యూనిట్ 1, యాక్టివేషన్ ఆఫ్ యూనిట్ 2, యాక్టివేషన్ ఆఫ్ యూనిట్ 3 ఇన్ ద లేయర్ జే. ఇప్పుడు మళ్ళీ నేను మీకు ఫెమిలియరైజ్ అవ్వడానికి మళ్ళీ నేను చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఏమంటామనంటే A1, ఏ సబ్స్క్రిప్ట్ 1, సూపర్ స్క్రిప్ట్ 2 అంటే దాని మీనింగ్ ఏంటి, వీఆర్ ట్రయింగ్ టు యాక్టివేట్ ద ఫస్ట్ యూనిట్ ఇన్ ద సెకండ్ లేయర్. ఇక్కడ ఇది వీఆర్ ట్రయింగ్ టు యాక్టివేట్ సెకండ్ యూనిట్ ఇన్ ద సెకండ్ లేయర్. దీన్ని వీఆర్ ట్రయింగ్ టు యాక్టివేట్ థర్డ్ యూనిట్ ఇన్ ద సెకండ్ లేయర్. ఓకే, ఇప్పుడు మనం A12 అని వచ్చింది, A12 అని వచ్చిందంటే దాని అర్థం ఏంటి, సబ్స్క్రిప్ట్ 1 ఉంది, సూపర్ స్క్రిప్ట్ 2 ఉంది. సబ్స్క్రిప్ట్ ఈజ్ 1, సూపర్ స్క్రిప్ట్ ఈజ్ 2. Now we are representing this with the sigmoid or logistic function. So g of అని తీసుకున్నాం, g of అని తీసుకొని ఇక్కడ చూడండి theta 10, theta 11, theta 12, theta 13 అని తీసుకున్నాం. ఓకే, యాక్చువల్గా ఇవి theta 10, theta 11, theta 12, theta 13 కాదు, theta 10, theta 11, theta 12, theta 13. ఎందుకనంటే ఇక్కడ నుండి థీటా అనేది మనం ఇంతవరకు తీసుకున్నట్టుగా 1 వెక్టర్ ఉండదు, మ్యాట్రిక్స్ అవుతుంది. సో థీటా ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ వెయిట్స్ కంట్రోలింగ్ ద ఫంక్షన్. సో థీటా ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ వెయిట్స్ కంట్రోలింగ్ ఫంక్షన్ మ్యాపింగ్ ఫ్రమ్ లేయర్ జే టు లేయర్ J+1. ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇది ఫస్ట్ లేయర్. ఫస్ట్ లేయర్లో మనకి ఏమున్నాయి, ఫీచర్స్ ఉన్నాయి, X1, X2, X3. సెకండ్ లేయర్లో మనకి ఏమున్నాయి, యాక్టివేషన్ యూనిట్స్ ఉన్నాయి, యాక్టివేషన్ యూనిట్ 1, యాక్టివేషన్ యూనిట్ 2, యాక్టివేషన్ యూనిట్ 3. ఓకే, నా ఇప్పుడు థీటా అంటే ఏంటి, థీటా అనేది ఒక ఫంక్షన్. ఈ ఫస్ట్ లేయర్ నుండి సెకండ్ లేయర్కి మ్యాప్ చేస్తున్న వెయిట్స్ ఏవైతే ఉన్నాయో, వెయిట్స్ అంటే ఏంటి, ఈ ప్రతి వైర్ మీద ఒక వెయిట్ ఉంది, ఈ ప్రతి వైర్ ఒక్కొక్క వైర్ ఉంది కదా, ప్రతి వైర్ మీద ఒక వెయిట్ ఉంది. సో థీటా ఈజ్ దట్, అంటే ఈ ఫస్ట్ లేయర్ నుండి సెకండ్ లేయర్కి వెళ్తున్న ఈ వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ వైర్ యొక్క వెయిట్ని కంట్రోల్ చేస్తున్న పారామీటర్ని మనం థీటా అంటున్నాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుండి ఎన్ని వచ్చాయి 3, ఇక్కడ నుండి ఎన్ని వచ్చాయి 3, ఇక్కడ నుండి ఎన్ని వచ్చాయి 3. సో 3, 3, 3
అంటే మనకేం రావాలి? 3/3 మ్యాట్రిక్స్ రావాలి. ఎందుకంటే దీని నుండి 3 వైర్స్ వచ్చాయి, దీని నుండి 3 వైర్స్ వచ్చాయి, దీని నుండి 3 వైర్స్ వచ్చాయి. 3/3 మ్యాట్రిక్స్ రావాలి. కానీ మనం ఒరిజినల్‌గా ఏం చేస్తాము? x0ని కూడా తీసుకుంటున్నాం. మనం చెప్పాం. x0ని కూడా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ x0 అనేది ఇంకోటి పైన ఒకటుంటుంది. ఆ x0 నుండి కూడా 3 వైర్లు ఇక్కడికొస్తాయి. అప్పుడేమవుతుంది? x0 నుండి 3 వైర్స్ వస్తూ ఉంటే 3 ఇక్కడ నుండి 3 ఇక్కడ నుండి 3 ఇక్కడ నుండి 3 అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ తీటా సైజ్ ఎంత అవుతుంది? ఇట్ ఈజ్ ఏ 3/4 మ్యాట్రిక్స్. ఎలా 3/4 మ్యాట్రిక్స్ అవుతుందో మనం చూద్దాం. x0, x1, x2, x3, x0, x1, x2, x3 ఈ 4 ఫీచర్స్ x0, x1, x2, x3 ఇవన్నీ 4 ఫీచర్స్ దేనికి వెళ్ళాయి? A1కి వెళ్ళాయి. ఇదిగోండి ఇది A1. ఇక్కడ నేను x0 ఉందనుకుందాం. దీని నుండి ఒక లైన్ వచ్చింది అనుకుందాం. సో A1కి ఈ యాక్టివేషన్ యూనిట్కి వచ్చిన ఇన్పుట్స్ ఎన్ని? x0, x1, x2, x3. What is the coefficient of x0? Theta 10. What is the coefficient of x1? Theta 11. What is the coefficient of x2? Theta 12. What is the coefficient of x3? Theta 13. Okay. Why we are not starting with 0, 0, 0, 1 and 0, 2 and 0, 3? Because whenever we are trying to implement this in octave, it would be better if we start always with the theta 1. Theta 1 తోనే మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మనం 110 డైరెక్ట్గా 10 నుండి స్టార్ట్ చేసాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. సో దిస్ ఈజ్ ఏ 3/4 మ్యాట్రిక్స్. చూడండి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి. ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ యాక్టివేషన్ యూనిట్ ఉంది. సెకండ్ యాక్టివేషన్ యూనిట్కి మళ్ళీ ఎన్ని అవుట్పుట్లు వస్తున్నాయి? ఎన్ని ఇన్పుట్లు వస్తున్నాయి? 4. థర్డ్ యాక్టివేషన్ యూనిట్కి కూడా 4 ఇన్పుట్స్ వస్తున్నాయి. ఓకే, ఇది మీకు అర్థమైంది. కానీ ఈ థీటా పైన 1 అని ఏంటి ఉంది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇది ఫస్ట్ లేయర్ నుండి సెకండ్ లేయర్కి వెళ్తున్న వెయిట్. అందుకే 1 అన్నిటికీ 1 ఉన్నాయి. చూడండి దాని అర్థం ఏంటి? పైన సూపర్ స్క్రిప్ట్లో 1 ఉన్నాయని అంటే ఇది ఫస్ట్ లేయర్కి సంబంధించింది అని అర్థం. సరే, అంతా బాగానే ఉంది. మరి దీన్ని ఈ యాక్టివేషన్ ఫంక్షన్ని యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ g అని ఎందుకు తీసుకున్నాం? బికాస్ దిస్ ఈజ్ ఏ నాన్ లీనియర్ హైపోథసిస్ వీఆర్ రిప్రజెంటింగ్ విత్. దీన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము? సిగ్మాయిడ్ ఫంక్షన్తో. సిగ్మాయిడ్ ఫంక్షన్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ఈ నాన్ లీనియర్ హైపోథసిస్కి సంబంధించిన ఈ 3 అవుట్పుట్స్ ఏవైతే వచ్చాయి ఈ 3 అవుట్పుట్స్ని మళ్ళీ ఇంకొక మోడల్కి ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఏమవ్వాలి? దీన్ని కూడా మనం ఏ అని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైనల్గా వచ్చిన హైపోథసిస్ ఉంది కదా, దీన్ని మనం యాక్టివేషన్ యూనిట్ అంటాం కదా. అంటే ఒకవేళ మీరు ఇవి 3 ఇదొక న్యూరాన్, ఇదొక న్యూరాన్, ఇదొక న్యూరాన్ అనుకుంటే ఈ 3 న్యూరాన్ల నుండి అవుట్పుట్ ఇంకొక న్యూరాన్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ న్యూరాన్కి ఈ 3 కూడా ఇన్పుట్లు అవుతాయి. ఇప్పుడు ఈ 3 న్యూరాన్ల నుండి వెళ్తున్న ఇన్పుట్లకి ఇక్కడ 3 వైర్లు ఉన్నాయి, 3 వైర్స్ ఉన్నాయి. అండ్ మనం చెప్పుకున్నాము A0 అనేది ఇంకొకటి మనం బయాసింగ్ యూనిట్ కూడా తీసుకుంటాం. ప్రెజెంట్ ఈ 3 వైర్లు ఉన్నాయి కదా, ఈ 3 వైర్లలో దీన్ని మనం ఏమని పిలవాలి? థీటా సూపర్ స్క్రిప్ట్ 2 అని పిలవాలి. చూడండి ఇక్కడ థీటా సూపర్ స్క్రిప్ట్ 2 అని ఉందా? ఎందుకని? అది సెకండ్ యూనిట్కి సంబంధించింది. ఇక్కడ కూడా థీటా సూపర్ స్క్రిప్ట్ 2 అని ఉంది, సెకండ్ యూనిట్ సెకండ్ లేయర్కి సంబంధించింది. దిస్ ఈజ్ ఆల్సో 2 సెకండ్ లేయర్, దిస్ ఈజ్ ఆల్సో 2 సెకండ్ లేయర్. సెకండ్ లేయర్ నుండి వెళ్తున్న వైర్లకి మనం పెట్టుకున్న పేర్లు పైన సూపర్ స్క్రిప్ట్ 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 4 థీటా 2లు వచ్చాయి. ఇక్కడ కూడా మనకు 4 వైర్లు కనెక్ట్ అయి ఉన్నాయి. ఒక వైర్ అనేది మనం ఫిక్స్ చేసిన వైరు, ఇంకో 3 వైర్లు కూడా మనం ఇక్కడ ఇస్తున్నవి. ఈ యాక్టివేషన్ యూనిట్ A1 నుండి ఇక్కడికి ఒక అవుట్పుట్, A2 నుండి ఇక్కడికి ఒక అవుట్పుట్, A3 నుండి ఇక్కడికి ఒక అవుట్పుట్లు వస్తే ఇక్కడ ఈ న్యూరాన్కి మనకు అవి ఇన్పుట్లుగా ఉపయోగపడుతున్నాయి. సో ఫైనల్గా ఇక్కడ ఇప్పుడు నేను దీన్ని ఏదో ఒక పేరుతో పిలవాలి కదా, ఇది కూడా యాక్టివేషన్ యూనిటే. ఈ యాక్టివేషన్ యూనిట్ ఒకటే ఉంది కాబట్టి ఏ సబ్స్క్రిప్ట్ 1. మళ్ళీ పైన ఇది థర్డ్ లేయర్కి సంబంధించింది కాబట్టి సూపర్ స్క్రిప్ట్ 3. సో లేయర్ పైన సూపర్ స్క్రిప్ట్ చెప్పేది లేయర్. ఇప్పుడు ఇక్కడ 2 సూపర్ స్క్రిప్ట్లు వచ్చాయనంటే ఈ యాక్టివేషన్ యూనిట్లన్నీ సెకండ్ లేయర్కి సంబంధించినవి. అలా ఒకవేళ 100 లేయర్స్ వచ్చి 100th లేయర్ యొక్క యాక్టివేషన్ యూనిట్ కావాలి అని అంటే పైన 100 అని రాసేస్తాం.
ఆ 100th లేయర్‌లో అది ఎన్నో యూనిట్టో తెలియాలనంటే కింద సబ్‌స్క్రిప్ట్ యూజ్ చేసుకుంటాం. 99th లేయర్ నుండి 100th లేయర్‌కి కలుపుతున్న వైర్‌లు ఏవైతే ఉన్నాయో ఆ వైర్‌లని మనం దేనితో రిప్రజెంట్ చేస్తాం? థీటాతో రిప్రజెంట్ చేస్తాం. ఆ థీటా పైన 99 నుండి 100th లేయర్‌కి కలుపుతున్న దాన్ని మనం 99, 99, 99 అని రాస్తూ ఉంటాం. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడిగాననుకోండి. ఫస్ట్ లేయర్ నుండి సెకండ్ లేయర్‌కి వెళ్ళేటప్పుడు ఈ థీటా ఏదైతే మనం మ్యాట్రిక్స్ తీసుకున్నామో ఆ థీటా మ్యాట్రిక్స్ ఎంత అవ్వాలి? దిస్ ఈజ్ ఏ 3/4 మ్యాట్రిక్స్. అలాగే ఒకవేళ మనకిక్కడ ఓన్లీ మధ్యలో హిడెన్ లేయర్ ఒకటే ఉంది. ఒకవేళ ఇంకొక హిడెన్ లేయర్ తీసుకుంటే అప్పుడు ఒక హిడెన్ లేయర్ నుండి ఇంకొక హిడెన్ లేయర్‌కి వెళ్ళడానికి థీటా మ్యాట్రిక్స్ సైజ్ ఎంత ఉంటుంది? ఒకవేళ ఇక్కడ 3 యాక్టివేషన్ యూనిట్స్ ఉన్నట్టయితే థీటా మ్యాట్రిక్స్ సైజ్ విల్ బి అగైన్ 3/4. ఇక్కడ మనం చూడండి. ఒక వి హావ్ టేకెన్ 3 హిడెన్ యూనిట్స్. ఎందుకంటే దీన్ని హిడెన్ లేయర్ అంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క యూనిట్‌ని కూడా మనం హిడెన్ యూనిట్ అంటున్నాం. ఇవి మనం ఇన్పుట్ ఫీచర్స్, ఇక్కడ మనం యూనిట్స్ అని అంటూ ఉంటాం. ఇది అవుట్పుట్ యూనిట్. అండ్ థీటా ఈజ్ 3/4 మ్యాట్రిక్స్ అని మనం చెప్పుకున్నాం. ఏ అనేది యాక్టివేషన్ యూనిట్ అని చెప్పుకున్నాం. థీటా అనేది ఒక మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్‌లో ఏముంటాయి? వెయిట్స్. ఆ వెయిట్స్ దేన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి? ఇక్కడ ఈ ఫస్ట్ లేయర్ నుండి సెకండ్ లేయర్‌కి ఏవైతే మ్యాప్ చేస్తూ ఉన్న ఈ వైర్లు ఉన్నాయో ఆ వైర్స్ యొక్క వెయిట్స్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పాం. ఒక లేయర్ నుండి ఇంకొక లేయర్‌కి మనం కనెక్ట్ చేస్తుండేటప్పుడు థీటా ఎందుకు ఇక్కడ 3/4 వచ్చింది థీటా? ఎందుకంటే ఇక్కడ ఇన్పుట్లు 3 ఉన్నాయి. ఒకవేళ ఇన్పుట్ 4 అయితే థీటా ఏమవుతుంది? 4/5. ఇన్పుట్స్ 100 అయితే 100/101. నౌ హియర్ యూ కెన్ అండర్‌స్టాండ్. ఇక్కడ మనం A1, A2, A3 యాక్టివేషన్ యూనిట్స్. దీన్ని మనం ఫంక్షన్ ఆఫ్ G తీసుకున్నాం. ఎందుకనంటే దిస్ ఈజ్ నాన్ లీనియర్ హైపోథసిస్. అండ్ θ1 అంటే మీకు తెలుసు ఇప్పుడు. θ1 అని అంటే ఇవన్నీ కూడా ఫస్ట్ లేయర్ నుండి వస్తున్న వెయిట్స్. ఫస్ట్ లేయర్‌కి సంబంధించి ఫస్ట్ లేయర్ నుండి వస్తున్న అవుట్పుట్స్ అవి సెకండ్ లేయర్ యొక్క యాక్టివేషన్ యూనిట్స్‌ని కంట్రోల్ చేస్తున్న వెయిట్స్. ఓకే. ఇప్పుడు ఈ ఈ మొత్తం ఈ 3 టర్మ్స్ ఉన్నాయి కదా! ఈ టోటల్ టర్మ్‌ని కలిపి నేను Z అని తీసుకున్నాను. Z అని తీసుకొని సింపుల్‌గా నేను Z సబ్‌స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 2 అన్నాను. సూపర్ స్క్రిప్ట్ 2 అంటే ఏంటి దాని అర్థం? ఇది సెకండ్ లేయర్‌కి సంబంధించింది కాబట్టి. సబ్‌స్క్రిప్ట్ అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ యూనిట్. సో, ఏ సబ్‌స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 2 అంటే ఇంతవరకు ఏం రాసేవాళ్ళం? θ10, 11, 12, 13 మీదంతా కూడా సూపర్ స్క్రిప్ట్ 1 రాసేవాళ్ళం. ఇప్పుడు ఇదంతా రాయాల్సిన అవసరం లేకుండా మ్యాథమెటికల్ కన్వీనియన్స్ కోసం ఈసారి నుండి మనం A12 అంటే ఎక్కడైనా G అంటే లాజిస్టిక్ ఫంక్షనే. ఆల్రెడీ మనం ఫెమిలియరైజ్ అయ్యాము లాజిస్టిక్ రిగ్రెషన్‌లో కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నాం. సో, Z సబ్‌స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 2. Z సబ్‌స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 2 అంటే ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్, సెకండ్ లేయర్. అలా దీన్ని ఏం రాస్తాము? ఏ సబ్‌స్క్రిప్ట్ 2 సూపర్ స్క్రిప్ట్ 2 అంటే Z సబ్‌స్క్రిప్ట్ 2 సూపర్ స్క్రిప్ట్ 2. ఏ సబ్‌స్క్రిప్ట్ 3 సూపర్ స్క్రిప్ట్ 2 అంటే ఏం రాస్తాము? Z సబ్‌స్క్రిప్ట్ 3 సూపర్ స్క్రిప్ట్ 2. సో, ఫైనల్‌గా మనం ఈ ఫైనల్ హైపోథసిస్ ఫంక్షన్‌ని మనం అంటే ఈ ఫైనల్ నెట్వర్క్ ఇక్కడ నుండి వచ్చిన ఈ హైపోథసిస్ ఫంక్షన్‌ని డ్రా చేసేటప్పుడు ఈ మూడింటిని మనం కలిపేస్తాం. సో, ఈ టోటల్ ఏదైతే ఈ థీటాస్ వచ్చిందో దీన్ని మనం ఏమంటాము? Z3 ఇది యాక్చువల్‌గా A23కి సంబంధించింది. ఓకే. దీని గురించి మళ్ళీ మనం నెక్స్ట్ స్లైడ్‌లో వి విల్ డిస్కస్. ఓకే. హియర్ బై ఇక్కడితో మనకి న్యూరల్ నెట్వర్క్స్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అయ్యి మనం బేసిక్స్ నేర్చుకున్నాం. మళ్ళీ మనం ఒకసారి న్యూరల్ నెట్వర్క్ సంబంధించిన కాన్సెప్ట్స్ అనేవి ఫెమిలియరైజ్ అవుతున్నాం. సైంటిస్ట్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన కార్టెక్సెస్‌కి మన సెన్సెస్ నుండి వస్తున్న వైర్లను కట్ చేసి రీవైర్ చేస్తే కార్టెక్స్‌లు అనేవి మన వినడానికి ఉపయోగిస్తున్న కార్టెక్స్ చూడడం కూడా చేస్తుంది. అంటే ఎందువల్ల ఇది జరిగింది అనంటే ఇట్ ఈజ్ లెర్నింగ్ టు సీ అన్నాం.
సో ఇంత కాంప్లెక్స్ నెట్వర్క్ నేర్చుకోవడానికి మనం అది న్యూరాన్స్ వల్లే పాసిబుల్ అయింది. సో ఒక న్యూరాన్ని అండర్స్టాండ్ చేసుకున్నాం. సో న్యూరాన్లో ఏమేమి ఉన్నాయి? డెండ్రైట్ ఉంది, యాక్సాన్ ఉంది, సెల్ బాడీ ఉంది. ఇప్పుడు ఈ మూడే మన నెట్వర్క్ సరిపోతాయి కాబట్టి మిగతా వాటి గురించి, మిగతా బయలాజికల్ టర్మ్స్ మనం దేని గురించి వెళ్ళట్లేదు, ఎందుకంటే మన నెట్వర్క్ ఈ మూడు సరిపోతాయి. ఓకే. సో డెండ్రైట్ అని అంటే మన న్యూరాన్కి వస్తున్న ఇన్పుట్, యాక్సాన్ అని అంటే న్యూరాన్ బయటకు వస్తున్న అవుట్పుట్, ఇది సెల్ బాడీ. ఇప్పుడు ఈ 3 టెర్మినల్ మోడల్ని మనం తీసుకున్నాం. ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి మనం ఇక్కడ యాక్సాన్ అనేది అవుట్పుట్, ఇక్కడ నుండి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఇంకొక న్యూరాన్ డెండ్రైట్కి వెళ్తాయి, డెండ్రైట్ అనేది దానికి ఇన్పుట్. ఇదే మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేసాం. ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇన్పుట్ ఫీచర్స్ x1, x2, x3 తీసుకున్నాం. ఈ 3 ఇన్పుట్ ఫీచర్స్ని కూడా మనం ఇక్కడ ఒక న్యూరాన్ సెల్ బాడీ లాంటి దానికి కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు ఈ మూడు కూడా 3 వైర్స్, అంటే ఈ న్యూరాన్కి డెండ్రైట్ అంటే ఇన్పుట్ కదా, ఇంకొక 3 న్యూరాల నుండి వస్తున్న ఇన్పుట్లు అనుకుందాం, ఈ 3 ఇన్పుట్స్. ఇప్పుడు ఈ న్యూరాన్ నుండి అవుట్పుట్ ఒకటి వస్తుంది, అంటే యాక్సాన్. ఈ అవుట్పుటే మనకి హైపోథసిస్ ఫంక్షన్ h(x). సో వీటిని మనం ఇన్పుట్ వైర్లు అన్నాం. యాక్చువల్గా మనం ఇస్తున్నవి 3 ఇన్పుట్సే, 3 ఫీచర్సే, కానీ 4th ఇన్పుట్ని మనం ఆల్వేస్ వి ఇంక్లూడ్ దిస్ వి విల్ కాల్ యాజ్ ఏ బయాస్ ఇన్పుట్, బయాస్ యూనిట్. ప్రతిదాన్ని మనం న్యూరల్ నెట్వర్క్లో యూనిట్ అంటాం. దీని వాల్యూ ఎప్పుడు 1, ఎందుకని ఇది యాక్చువల్గా ఒరిజినల్గా ఇది మనం లేదు, ఈ ఫీచర్ మనం మన కన్వీనియన్స్ కోసం ఇంక్లూడ్ చేసుకున్నాం. x0 అనేది ఒరిజినల్గా ఫీచర్ లేదు, దీని వాల్యూ ఎప్పుడూ 1. ఆ వాల్యూ ఎప్పుడూ 1 కాబట్టి దీన్ని మనం బయాస్ అని అంటున్నాం, ఎందుకంటే ఆ వాల్యూ ఫిక్స్డ్, ఇంకా దాన్ని మనం చేంజ్ చేయట్లేదు. వీఆర్ ఎప్పుడైనా మనం వెనెవర్ ఇన్ ద ఎలక్ట్రానిక్స్లో మనం నేర్చుకునేటప్పుడు డీసీ వాల్యూ ఒక ఎయిదర్ వి గివ్ టు ద డయోడ్ ఆర్ ట్రాన్సిస్టర్కి దేన్ని ఇచ్చినా మనం బయాస్ అంటాం. ఫార్వర్డ్ బయాస్ ఆర్ రివర్స్ బయాస్ ఆర్ డిఫరెంట్ బయాస్, సెల్ఫ్ బయాస్, ఎమిటర్ బయాస్, కలెక్టర్ బయాస్, కలెక్టర్ టు బేస్ బయాస్, డిఫరెంట్ బయాసెస్ను మనం నేర్చుకుంటాం. అలానే ఫిక్స్డ్ బయాస్. ఈ బయాస్ అంటే దాని అర్థం ఏంటి? అక్కడ సప్లై, ఫిక్స్డ్ సప్లై మనం ఇస్తున్నాం దానికి. ఆ ఫిక్స్డ్ సప్లై ఇక్కడ కూడా మనం బయాసింగ్ యూనిట్ అంటే ఏం చేస్తున్నాము? ఫిక్స్డ్గా మనం వీఆర్ గివింగ్ x1 వాల్యూ ఈజ్ ఫిక్స్డ్. x1 వాల్యూ ఫిక్స్ అయితే దాన్ని మనం వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ బయాస్. ఓకే రైట్. ప్రాబబిలిటీలో కూడా బయాస్ వస్తుంది, అన్బయాస్డ్ బయాస్ అన్న టెర్మినాలజీ జస్ట్ మీ కన్వీనియన్స్ కోసం మనం చెప్పాము, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. సో హియర్ ఈ 4 ఇన్పుట్స్ ఇక్కడ నుండి వస్తుండేటప్పుడు ఈ 4 వైర్లు ఏవైతే వస్తున్నాయో ప్రతి వైర్కి కూడా కొంత వెయిట్ ఉంటుంది. దాన్ని మనం ఇంతవరకు పారామీటర్స్తో రిప్రజెంట్ చేసాం. ఈ 4 వైర్స్ నుండి వస్తున్న వెయిట్స్ని θ0, θ1, θ2, θ3 అన్నాం. ఈ ఫంక్షన్ని మనం ఇక్కడ నుండి యాక్టివేషన్ ఫంక్షన్ అని పిలుస్తాం. యాక్టివేషన్ ఫంక్షన్ని మనం వీఆర్ రిప్రజెంటింగ్ బై యూజింగ్ ద లాజిస్టిక్ ఆర్ సిగ్మాయిడ్ ఫంక్షన్. ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ని మనం రిప్రజెంట్ చేయడం స్టార్ట్ చేసాం. 4 ఇన్పుట్స్ ఉన్నాయి, అందులో ఒరిజినల్గా ఉన్న 3. ఆ 3 కూడా ఈ యాక్టివేషన్ యూనిట్స్కి ఒక్కొక్క దాని నుండి 3 వైర్స్ కనెక్ట్ అయ్యాయి. ఒక్కొక్క దాన్ని యాక్టివేషన్ యూనిట్ అంటున్నాం. ఇందులో ఏ సబ్స్క్రిప్ట్ 1 అని రాసామంటే దాని అర్థం ఏంటంటే ఇది ఫస్ట్ యూనిట్, ఏ సబ్స్క్రిప్ట్ 2 సెకండ్ యూనిట్, ఏ సబ్స్క్రిప్ట్ 3 థర్డ్ యూనిట్. అన్నింటికి సూపర్ స్క్రిప్ట్ 2 అని రాసామంటే దాని అర్థం ఏంటి? సెకండ్ లేయర్. అలానే ఇప్పుడు వీటన్నింటి నుండి వచ్చిన అవుట్పుట్స్ని ఇంకొక యాక్టివేషన్ యూనిట్కి ఇచ్చాం, దిస్ ఇస్ ద ఫైనల్ యూనిట్. అలా దీనికి ఇస్తుండేటప్పుడు దీనికి కూడా పైన బయాస్ యూనిట్ తీసుకున్నాం. మళ్ళీ దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ కూడా 1 ఆల్వేస్. సో ఫర్ అవర్ కన్వీనియన్స్ వీఆర్ టేకింగ్ దీస్ బయాస్ యూనిట్స్, మ్యాథమెటికల్ కన్వీనియన్స్. ఫైనల్గా న్యూరల్ నెట్వర్క్ని మ్యాథమెటికల్ మోడల్తో మనం రిప్రజెంట్ చేసాం. A12, A22, A32 అంటే g ఆఫ్ θ10. ఇక్కడ థీటాస్ మనం తీసుకోవడం స్టార్ట్ చేసాం. x0, x1, x2, x3 అని తీసుకున్నాం, ఎందుకంటే ఈ యాక్టివేషన్ ఫంక్షన్కి 4 వైర్లు కనెక్ట్ అయ్యాయి కాబట్టి x0, x1, x2, x3.
అండ్ ప్రతి వైర్ యొక్క వెయిట్ 4 తీటాలు తీసుకున్నాం. ఆ 4 తీటాలు ఒకేలా ఉన్నాయి కాబట్టి దాన్ని డిస్క్రిమినేట్ చేయడానికి 1 0 అంటే ఫస్ట్ వైర్, 1 1 ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్న x1 నుండి వచ్చింది, 1 2 x2 నుండి వచ్చిన వైర్, 1 3 x3 నుండి వచ్చిన వైర్, అంతే. అలా మనం రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత వీటన్నింటినీ మనం నెక్స్ట్ హెచ్ఆఫ్ఎక్స్కి ఇస్తున్నాం కాబట్టి దీని దగ్గర కూడా మనం ఏం చేసాం, ఇక్కడ కూడా ఒక 3 వైర్స్ ఉన్నాయి మనం, అండ్ ఒక వైర్ని ఎక్స్ట్రాగా ఇంక్లూడ్ చేస్తాం A0. సో ఇప్పుడు హెచ్ఆఫ్ఎక్స్కి మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేస్తే G ఆఫ్ A0, వెరీ గుడ్, A1, నెక్స్ట్ A2, A3 తీసుకున్నాం. అన్నింటికి సూపర్ స్క్రిప్ట్ 2 తీసుకున్నాం. సూపర్ స్క్రిప్ట్ 2 తీసుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి, సెకండ్ లేయర్కి సంబంధించింది. సెకండ్ లేయర్కి సంబంధించిన ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్, సెకండ్ యాక్టివేషన్ యూనిట్, థర్డ్ యాక్టివేషన్ యూనిట్, ఫోర్త్ యాక్టివేషన్ యూనిట్. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఫార్వర్డ్ ప్రాపగేషన్ చెప్పుకుంటున్నాం. ఫార్వర్డ్ ప్రాపగేషన్ అని ఎందుకంటాము, మనకి నెక్స్ట్ క్లాస్లో మీకు పూర్తిగా ఫెమిలియారిటీ వస్తుంది. దీన్ని మనం నెక్స్ట్ నెట్వర్క్కి మనం పంపిస్తూ ఉంటాం. ఇలా ఎన్ని లేయర్స్ అయినా మనం తీసుకుని మనం చేయొచ్చు. మన న్యూరాన్స్ అవే చేస్తాయి. ఎన్నో న్యూరాన్స్, మీరు ఒక్క హ్యాండ్ని, ఒక చిన్న ఫింగర్ని మీరు మూవ్ చేయాలని అంటే బ్రెయిన్ నుండి ఆ ఇన్ఫర్మేషన్ ఎన్నో న్యూరాన్స్ ద్వారా మీ ఫింగర్ వరకు రీచ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీ ఫింగర్ని మీరు మూవ్ చేయగలరు. మీ బ్రెయిన్లో ఒక్క ఆలోచన వస్తుంది అని అంటే ఎన్నో న్యూరాన్స్ దానికి వర్క్ చేస్తూ ఉండాలి. సో వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.